మొట్టమొదటి మందిరం ఏదో తెలుసా? ఇశ్రాయేలీలు అరణ్యంలో సంచరించిన 40 సంవత్సరాలు దేవుణ్ణి ఎక్కడ ఎలా ఆరాధించారో తెలుసా? అసలు సాక్ష్యపు గుడారం అంటే ఏంటి? యెహోవా మందసం అంటే ఏంటి? యెహోవా మందసం గురించి పూర్తి వివరణ ఈ వీడియోలో ఇవ్వబడింది. ఇందులో దేవుని మనస్సు ఆయన బిడ్డల పట్ల ఎలా ఉంటుందో అర్థమవుతుంది. మందసంలోని ప్రతి వస్తువు క్రీస్తును సూచిస్తుంది. మందసము నిర్మించడంలో ఉన్న ఆత్మీయ అర్థం తెలియాలి అంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపింపబడి ఎర్ర సముద్రాన్ని దాటి సీనాయి కొండ దగ్గర బస చేస్తారు. ఆ సమయంలోనే మోషే 40 దినాలు సీనాయి పర్వతం పైన ఉన్నప్పుడు యెహోవా దేవుడు మోషేతో మాట్లాడి 10 ఆజ్ఞలతో పాటు నిబంధనలు, కట్టడలు, ఆచరణలు కలిగిన ధర్మశాస్త్రాన్ని ఇస్తాడు. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం ప్రకారము దేవుడు ఇశ్రాయేలీల మధ్యన నివసించడానికి ఇష్టపడి మోషేతో తనకొక నివాసం కట్టమని చెప్తాడు. ఇశ్రాయేలీలందరూ దేవుడు మోషేకు అది ఎలా కట్టాలని ఆజ్ఞాపించాడో అలానే వారు 10 గుడారాలతో మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటారు. దానినే సాక్ష్యపు గుడారము అని అన్నారు. మనకు యెహోవా మందసం గురించి తెలియాలి అంటే ముందు సాక్ష్యపు గుడారం గురించి తెలుసుకోవాలి. సాక్ష్యపు గుడారములోనే మందసం పెట్టబడుతుంది. ఈ రోజుల్లో మనము ఆరాధన స్థలాన్ని చర్చ్ అని ఎలా అంటామో, ఆ రోజుల్లో ఇశ్రాయేలీలందరూ ఒక చోట కూడుకొని దేవుణ్ణి ఆరాధించే స్థలాన్ని సాక్ష్యపు గుడారము అని అన్నారు. వారు కనాను దేశానికి వెళ్లేంత వరకు కూడా ఈ సాక్ష్యపు గుడారంలోనే దేవుణ్ణి ఆరాధించేవారు. చూడండి, ఈ పిక్చర్లో చూపించిన విధంగా సాక్ష్యపు గుడారము 3 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగము ప్రాంగణము లేదా ఆవరణము అని అంటారు. రెండో భాగాన్ని పరిశుద్ధ స్థలము అని అంటారు. మూడో భాగాన్ని అతి పరిశుద్ధ స్థలము అని అంటారు. ఒక్కొక్క భాగములో ఉన్న వస్తువులకు ఒక్కొక్క ప్రత్యేకత అలాగే ఆత్మీయ అర్థము కలిగి ఉంది. ముందుగా మొదటి భాగాన్ని చూద్దాం. మొదటి భాగం అనగా ప్రాంగణంలో మొదటి వస్తువు బలిపీఠము. ఇక్కడే ఇశ్రాయేలీలు పాప పరిహారార్థ బలిని ఇచ్చేవారు. బయటి నుండి మందిరంలోనికి వచ్చేవారికి నేను పాపిని అని గుర్తు చేసేలాగా మందిరంలోనికి ప్రవేశించగానే కనబడే మొదటి వస్తువు బలిపీఠము. బలిపీఠము యొక్క నిర్మాణం. ఇది లోపల తుమ్మకరతో చేయబడి బయట ఇత్తడితో చేయబడింది. చాలా బరువు కలిగింది. బలిపీఠానికి 4 మూలాలు, 4 కొమ్ములు కలిగి ఉంటుంది. అగ్ని మండించడానికి, బలి పశువును దహించడానికి ఇత్తడి జల్లెడ కలిగి ఉంటుంది. బలిపీఠానికి సంబంధించిన ప్రతి వస్తువు ఇత్తడితో చేయబడి ఉంటుంది. ఆత్మీయ అర్థము. పాప క్షమాపణకు బలి అవసరము. మనుష్యులందరూ చేసిన పాపములకు దేవుడు ఒక్కసారి యేసు ప్రభువారిని బలిగా ఇచ్చారు. ఆవరణంలోని రెండవ వస్తువు ఇత్తడి పాత్ర. యాజకులు వారి చేతులను, కాళ్లను శుభ్రం చేసుకొని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలి. ఆత్మీయ అర్థము. యాజకులు దేవుని పని కొరకు ప్రత్యేకించబడినప్పటికీ అనుదినము వారిని వారు పరిశుభ్రపరుచుకొని పశ్చాత్తాపడడానికి గుర్తుగా ఉంది. పరిశుద్ధ స్థలంలోకి అంటే దేవుని వద్దకు నువ్వు చేరాలి అంటే నిన్ను నీవు పరిశుభ్రపరుచుకున్నాకే దేవుని వద్దకు చేరుతావు అని అర్థము. పాపము నుండి వేరయ్యి దేవునితో సంబంధం కలిగి ఉండడాన్ని గుర్తు చేస్తుంది. రెండవ భాగము పరిశుద్ధ స్థలము. ఇందులో 3 వస్తువులు ఉంటాయి. మొదటిది సన్నిధి రొట్టెల బల్ల, రెండవది దీపవృక్షము, మూడవది ధూపవేదిక. మొదటిది సన్నిధి రొట్టెల బల్ల. ప్రతి విశ్రాంతి దినాన 12 గోత్రాలకు గుర్తుగా 12 సన్నిధి రొట్టెలు పెడతారు. ప్రతి సబ్బాతు దినాన పాత రొట్టెలను తీసివేసి కొత్త రొట్టెలు పెడతారు. పాత రొట్టెలను పడవేయకూడదు. అలాగే యాజకులు మాత్రమే తినాలి. నిర్మాణం. ఇది తుమ్మకరతో చేయబడి బంగారు రేకుతో పొదిగింపబడింది. పరిశుద్ధ స్థలములో ఉత్తరాన పెడతారు. ఆత్మీయ అర్థము. ఈ రొట్టెలు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉంచబడతాయి కాబట్టి వీటిని సన్నిధి రొట్టెలు అని పిలుస్తారు. ఇవి మనము దేవునితో నిత్యము సహవాసము కలిగి ఉండడాన్ని సూచిస్తుంది. ఈ రొట్టెలు క్రీస్తుకు ఛాయగా ఉంది. యోహాను సువార్త 6:35లో చెప్పిన విధముగా యేసు ప్రభువారు జీవాహారము నేనే అని చెప్పారు. యాజకులకు ఆ రొట్టెలు ఆహారంగా ఎలా ఉన్నాయో యేసు ప్రభువారు మనకు జీవాహారమై ఉన్నారని సూచిస్తుంది. రెండవ వస్తువు దీపవృక్షము. దీపవృక్షానికి కుడి పక్కన 3 కొమ్మలు, ఎడమ పక్కన 3 కొమ్మలు ఉండి మధ్యన ఒక కొమ్మ ఉంటుంది. 7 కొమ్మలు కలిగి పరిశుద్ధ స్థలానికి దక్షిణాన సన్నిధి రొట్టెల బల్లకు ఎదురుగా పెడతారు. నిరంతరం ఒలీవ నూనెతో వెలిగించాలి. నిర్మాణం. బంగారంతో చేయబడింది. ఆత్మీయ అర్థం.
దీపవృక్షము పరిశుద్ధ స్థలానికి వెలుగై ఉంటుంది. దేవుడు నిజమైన వెలుగుగా ఉన్నాడని సూచిస్తుంది. దీపాలు ఎప్పుడూ ఒలీవ నూనెతో వెలిగించబడాలి. నూనె పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. యోహాను 8:12లో నేను లోకమునకు వెలుగై ఉన్నానని యేసు ప్రభువారు చెప్పారు. దీపవృక్షము యేసు ప్రభువారికి ఛాయగా ఉంది. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆత్మీయ అంధకారం ఉండదు అని తెలియజేస్తుంది. మూడవ వస్తువు ధూపవేదిక. ఇది పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యన ఉన్న తెరకు ముందు పెట్టబడి ఉంటుంది. యాజకులు ప్రతి ఉదయమును ప్రతి సాయంత్రమును పరిమళ ద్రవ్యములతో ధూపం వేయాలి. అన్య దీపము దానిపైన వెలిగించకూడదు. నిర్మాణం తుమ్మకర్రతో చేయబడి బంగారంతో పొదిగింపబడింది. ఆత్మీయ అర్థము పైకి వచ్చే పరిమళము పైకి చేరే ప్రార్థనలకు సూచనగా ఉంది. కీర్తన 141:2లో కీర్తనాకారుడు నా ప్రార్థన ధూపం వలె నీకు అంగీకారం లగును అని అంటాడు. దేవుడు చెప్పిన విధముగానే ధూపం వేయాలి. దాని అర్థం నిజమైన పరిపూర్ణమైన పవిత్రమైన హృదయంతో చేసిన ప్రార్థనను మాత్రమే దేవుడు అంగీకరిస్తాడని సూచిస్తుంది. సాక్ష్యపు గుడారంలోని మూడవ భాగము అతి పరిశుద్ధ స్థలము. ఇందులో ఒక్క వస్తువు ఉంటుంది. అదే నిబంధన మందసము లేదా మందసపు పెట్టె. నిర్మాణం తుమ్మకర్రతో చేయబడి లోపల బయట బంగారు రేకుతో పొదిగింపబడింది. ఇరుపక్కల 4 బంగారు ఉంగరాలు కలిగి ఉంటుంది. ఆ ఉంగరాలలో మోత కర్రలను దూర్చి ఉంచుతారు. ఆ మోత కర్రలను మాత్రమే లేవీలు పట్టుకొని మందసపు పెట్టెను మొయ్యాలి. మందసపు పై భాగాన్ని కరుణాపీఠము అని అంటారు. 2 కెరూబులు పైకి విప్పిన రెక్కలు కలిగి వాటి ముఖాలు మందసాన్ని చూస్తున్నట్లు కిందికి ఉంటాయి. రెక్కలతో మందసపు పెట్టెను కప్పుతున్నట్లుగా ఉంటాయి. యెహోవా దేవుని మహిమ అనగా షెకన్య గ్లోరీ ఈ 2 కెరూబుల మధ్య ఎప్పుడూ ఉండేది. మోషేతో మాట్లాడాలి అని అనుకున్నప్పుడు కరుణాపీఠంపై నుండి యెహోవా దేవుడు మాట్లాడేవారు. మందసపు లోపలి భాగంలో 3 వస్తువులు ఉంటాయి. మోషేకు దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు కలిగిన 2 రాతి పలకలు, చిగురించిన అహరోను కర్ర, బంగారు మన్నా పాత్ర. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించి తన పాపాల కొరకు ఇశ్రాయేలీయుల పాపాలందరి కొరకు ప్రాయశ్చిత్తం చేయాలి. ప్రాయశ్చిత్తం అనగా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లోపలికి ప్రవేశించి సుగంధ ద్రవ్యాలతో ధూపము వేసి వధించిన పశువు యొక్క రక్తాన్ని మందసపు పెట్టె పైన కరుణాపీఠం పైన చల్లాలి. దానినే అటోన్మెంటే లేదా యోమ్ కిప్పూర్ అని అంటారు. ఇశ్రాయేలీలు నేటికి ఆ దినాన్ని ఆచరిస్తారు. ఆత్మీయ అర్థము మొదటిగా దేవుడు ఇశ్రాయేలీల మధ్యలో నివసించాలని కోరుకున్నాడు. దాని అర్థం దేవుని పరిపాలనకు గుర్తుగా ఉంది. కరుణాపీఠము కరుణాపీఠము దేవుని యొక్క దయ కనికరానికి గుర్తుగా ఉంది. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి పశువు రక్తం చిలకరించడం ద్వారా ఇశ్రాయేలీలు చేసిన పాపాలని దేవుడు క్షమిస్తాడు. ఆ రక్తము క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. మనుష్యులందరూ చేసిన పాపాలకు క్రీస్తు ఒక్కమారే బలిగా సమర్పించుకున్నారు. 10 ఆజ్ఞల పలకలు దేవుని యొక్క ధర్మశాస్త్రానికి గుర్తుగా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారని తెలియజేస్తుంది. చిగురించిన అహరోను కర్ర దేవుని న్యాయదండానికి గుర్తుగా ఉంది. ఇశ్రాయేలీలకు అహరోను ప్రధాన యాజకుడిగా ప్రాయశ్చిత్తం చేస్తే మరి మనందరి పాపాల నిమిత్తము యేసు ప్రభువారు మన ప్రధాన యాజకుడిగా ప్రాయశ్చిత్తం చేశారని తెలియజేస్తుంది. మన్నా దేవుని సమృద్ధికి పోషణకు గుర్తుగా ఉంది. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు మన్నా ద్వారా పోషింపబడితే మనల్ని క్రీస్తు అనే జీవాహారము ద్వారా నిత్యము పోషింపబడతాము అని తెలియజేస్తుంది. ఇది సాక్ష్యపు గుడారము మందసపు పెట్టె యొక్క పూర్తి వివరణ, ఆత్మీయ అర్థము. అయితే నెక్స్ట్ వీడియోలో లేవీలు మాత్రమే ఎందుకు మందసాన్ని మొయ్యాలి, లేవీయులను మాత్రమే దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు, మందసపు పెట్టె ఇశ్రాయేలీల మధ్య నుండి ఎలా మాయమైంది, ఇప్పుడు ఎక్కడ ఉంది, మందసపు పెట్టెను ముట్టుకొని చనిపోయిన వారు ఎవరు, ఇలాంటివన్నీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్. మందసపు పెట్టె గురించి, సాక్ష్యపు గుడారం గురించి తెలియని వారికి దయచేసి షేర్ చేయండి.